శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురుదేవ్. గురుడు లభించేనమ్మా గురి తెలిపేటి గురుడు లభించేనమ్మా గురుడు లభించేను శరణన్న వారిని గురుడు లభించేను శరణన్న వారిని కరుణించునెవారైనా రమారంచని తండ్రి గురుడు లభించేనమ్మా గురి తెలిపేటి గురుడు లభించేనమ్మా. పాదాతీర్థం విచ్చియో పాదాతీర్థం విచ్చియో అంటే మంచుకు రాలేదే. ప్రసాదము పరిపూర్ణ దయానిచ్చేయో చెప్పు అను 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 మందున బ్రహ్మ వ్రాలు తుడచి వేసి పాల మందున బ్రహ్మ వ్రాలు తుడచి వేసి పరమ మంత్రం బోనో పరగా బోధించేయు భేదమెంచక త్రివిధ దీక్షలు మోదమొందగ చేసి ఎరుకను పాదులేపి తిననుచు భవమును భయము బాపెగదమ్మ కోమలి గురుడు లభించేనమ్మా గురి తెలిపేటి ప్రభుడు లభించేనమ్మా. చెప్పు లేనిది యానిది నీ నోదులో మానేనే నేను మేనొక్కటే మూలము లేదని నేను మేనొక్కటే మూలము లేదని షోడాసి మంత్రము చాలా బోధించేను. రాని బయలు లేనిదెప్పుడు లేని లేదని లేపి చూచియు ఉన్న బయలులో ఉండు నీవని ఉన్న నిజమును బయలు పరచెను గురుడు లభించేనమ్మా గురి తెలిపేటి గురుడు లభించేనమ్మా. అక్షిభావము చూపేనే నాలోయున్న సాక్షిభూతుని గలిపేనే దీక్షతో ఏమి అపేక్షించబోకని దీక్షతో ఏమి అపేక్షించబోకని చక్షులం దున్న బిందు నాదాము కళలన్నీ వీక్షణంబున చేసి ఎంతయు ఇంద్రజాలం బనుచు తెలిపి మోక్ష మార్గము అబుడె చూపెను అక్షయం బగు రక్షణీయుడు గురుడు లభించేనమ్మా గురి తెలిపేటి గురుడు లభించేనమ్మా.
బట్టబయలు నందున ఎప్పుడు ఏమీ పుట్టావు నిజమా నేను గుట్టు ద్వాదశి తెలిపి దిట్టము చేసియో గుట్టు ద్వాదశి తెలిపి దిట్టము చేసియు వట్టి బట్ట బయలు దిట్టము చూడని రట్టు చేసేటి ఎరుకనెప్పుడు బట్ట బయలున నిలుపవలదని కట్టు చేసియు బయలు నందున వట్టి బయలువు కమ్ము కమ్మని గురుడు లభించేనమ్మ గురి తెలిపేటి గురుడు లభించేనమ్మ గురుడు నరుడుగాడని అనుభవమున హరుడు ప్రత్యక్షమని గురి లెస్స తెలిపేను గుణ నిర్గుణంబులా గురి లెస్స తెలిపేను గుణ నిర్గుణంబుల పొరల నంటకాయుండు పరమాపదం వయ్యి ధరలో గల వెలివర్తి అందున ధన్యుడాయను రామదాసుడు ధరలో గల వెలివర్తి అందున ధన్యుడాయను రామదాసుడు కరుణకును పాత్రుణ్ణి చేసెను పరమ సద్గురు ప్రభువరుండును గురుడు లభించేనమ్మ గురి తెలిపేటి గురుడు లభించేనమ్మా జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై అనంతకోటి భక్త మండలికి జై జై గురుదేవ జై గురు అందరికీ జై గురు గురు పరంపరంకు జై ఇవాళ కార్యక్రమం నిన్న కార్తీక మాసం తెల్లవారుజాము కాబట్టి కార్తీక పౌర్ణం కొరకు పౌర్ణం పూజల కొరకు మేలుకున్న వాళ్ళు చాలామంది సగంలోనూ చాలామంది మళ్ళీ అయిపోయే ముందు జాయిన్ అయ్యారు కాబట్టి నిన్న జరిగిండేది బాగుంది దాన్ని మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే అంశమే పెట్టుకోవాలి అని రాత్రి కొందరు అభిప్రాయం వెలిబుచ్చేందున మళ్ళీ ఇప్పుడు అదే చదువుతున్నాం. అదేంటంటే ప్రాథమికంగా నువ్వు నీ జీవిత గమ్యం ఏమిటి, మళ్ళీ ఆ గమ్యంలో శరీరపరంగా అది పనిముట్టుగా నువ్వు ఇంట్లో చేస్తున్నటువంటి స్థాయి కాడ మొదలు పెడితే దానిని బట్టి అదేమో శరీర ధర్మంగా పనిచేసినప్పటికీ నీ లక్ష్యం దేనివైపు ఉండాలి, ఏ లక్ష్యం కొరకు నీలో ఉన్నటువంటి నేననే ఆత్మస్వరూపంగా ఉన్నది స్థిరపడుతూ పైకి పోవాలి అనే దాని గురించి చెప్పారు. కాబట్టి ఆ నిర్భయానంద స్వామి వారు మెహర్ బాబా గారి దగ్గర వారి సూచనలతో కనుక్కున్నటువంటి కొన్ని చెప్పుకుంటూ మళ్ళీ ఇవి చెప్పారు. కాబట్టి మానవుని జీవిత గమ్యం ఏమిటి అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలి, భగవంతుణ్ణి ప్రేమించాలి, సాక్షాత్కరింపు చేసుకోవాలి. ఎక్కడుంటాడు, ఏ విధంగా, ఎవరు అంటే శరీర ధర్మంగా ఉన్నంతకాలం నువ్వు ఆయన సర్వవ్యాపకంగా అనంతంగా ఉన్నటువంటి వ్యక్తి కదా, మరి నువ్వు తెలుసుకోలేవు శరీర ధర్మంతో. కాబట్టి సర్వవ్యాపకమైనటువంటి స్థితిలో ఉన్నాడు, సర్వవ్యాపకంగా ఉన్నటువంటి బ్రహ్మాండంతో నీతో సహా అంతటికీ కారణమైనటువంటి వస్తువుగా ఉన్నటువంటి స్థితిలో ఉండి బోధిస్తున్నటువంటి గురువు రూపంలో ఉన్నది కూడా ఆయనే. కాబట్టి అనంతంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నువ్వు శరీర ధర్మానికి పరిమితమైతే ఎట్లా ప్రేమించగలుగుతావు? కనుక నువ్వు శరీర ధర్మాన్ని లేకుండా చేసుకోవాలి. భగవంతుని తెలుసుకోవాలంటే ముందు శరీర ధర్మాలు ఏంటివి, అవి చేస్తున్న వాటిలో నుంచి నీవు గుర్తెరుక్కుంటూ చేస్తున్నటువంటి దానితో తాదాత్మ్యం చెందకుండా కేవలం శరీర ధర్మంగా నేను చేస్తున్నాను, నేను ఆత్మస్వరూపంగా ఉన్నాననేది గుర్తుపెట్టుకొని చేసుకుంటూ పోవాలి. శరీర ధర్మంగా ఏదైతే ఉన్నదో అది నువ్వు నీ అనుభవం లేక అది రావాలి.
అప్పుడు నువ్వు నీకు చెబుతున్నటువంటి బోధించే గురువు ఏ స్థితిలో ఉన్నాడు, నువ్వు శరీర ధర్మం నుంచి వేరైనటువంటి ఆత్మస్వరూప స్థితిలో నుంచి ఒక్కటిగా ఉంటే అప్పుడు శరీరంతో సంబంధం లేకుండా ఏ బోధ అయితే నీకు బోధించడానికి సర్వవ్యాపకత్వం నుంచి నీ దగ్గరికి వచ్చి చెప్తున్నారో గురువు, ఆ స్థితిని తెలుసుకోగలుగుతావు. అప్పుడు ఆయన్ను గుర్తించగలుగుతావు. అప్పుడే నీకు భగవంతుడు అంటే ఏమిటి అర్థమయ్యేది. శరీర ధర్మం నుంచి ఆ విధంగా రావాలి. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఈ శరీర ధర్మం ముందు చూసావు కదా, నువ్వు దీని గురించి చక్కగా పంచకోశాలు నేను కాదు, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం ఇవన్నీ శరీరంలో ఉండి వేరు కోశాలుగా పనిచేస్తున్నాయి. ఆ ప్రథమంగా అర్థం కావడానికి ఏం చెప్పారంటే 4 అవస్థలు చెప్పారు. పంచకంలో పంచకోశాలు చెప్పారు, పంచీకరణలోనేమో పంచకోశాలుగా చెప్పారు. నీలో ఉండేవి చేస్తూనే పంచకోశాల వల్ల శరీరం అనేది శరీర ధర్మంగా ఉన్నాయి. అవి పంచకోశాలలో మనోమయం కూడా చెప్పారనుకో, ధర్మం అంతఃకరణ అది కూడా. అయితే మీకు అర్థం కావడానికి 4 అవస్థలు చెప్పారు. బాల్యము, యవ్వనము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం. 4 స్థితుల్ని పొందేవా లేదా? నీ శరీరం పొందింది. నీలో ఉన్నటువంటి గుర్తెరిగే ఎరుక కాదు. శరీరం 4 అవస్థలను పొందింది. బాల్యంగా ఉన్నప్పుడు బాల్యపు చేష్టలు చేసింది. యవ్వనంగా ఉన్నప్పుడు యవ్వనము. ఇక బాధ్యతగా కుటుంబ పెద్దగా ఉన్నప్పుడు ఏం వ్యవహారం చేయాలో అది. ఆ తర్వాత తాను ఏమి చేయాలనుకున్నా చేయలేని స్థితిలోకి శరీరం వచ్చేసింది. కాబట్టి ఈ 4 శరీర ధర్మంగా చేసావు. ఆయా శరీర స్థితిని బట్టి బాల్యంలో ఒక రకంగా ప్రవర్తించావు, కౌమారంలో ఒక రకంగా ప్రవర్తించావు, యవ్వనంలో ఒక రకంగా, వృద్ధాప్యంలో ఒక రకంగా ప్రవర్తించావు. ఇంకా ఆ తర్వాత ఏమో మాటల వరకే. మాటలు తెలివి ఉన్నప్పటికీ శరీరం సాధించకపోతే ఓ మంచంలో కూర్చొని ఉండాల్సిందే. కాబట్టి ఈ 4 అవస్థలు శరీర ధర్మంగా ఉన్నాయి. ఏ టైం వచ్చినప్పుడు ఆ రూపురేఖలు మారిపోయినాయి. రూపురేఖలని దేనికి మారినాయి? శరీరానికి మారినాయి. ఆ అసలైనటువంటి ఆత్మస్వరూపంగా ఏ గుర్తెరిగే తెలివి చేత అన్నిటినీ గమనిస్తున్నావో, అన్నిటినీ అనుభవాలను పొంది మళ్ళా నీలో స్మృతులుగా పెట్టుకుంటున్నావో, దానికి ఏమైనా వయసు పెరిగి వచ్చిందా? దాని రూపురేఖలు ఉన్నాయా? దానికి రూపురేఖలే లేవు. దానికి వయసు పెరిగేది లేదు. అది ఎట్లుండింది అట్లే ఉంది. ఇది మాత్రం రకరకాల రూపం మారింది. మారినప్పటికీ మళ్ళా నీ చిన్నప్పటి నుంచి నీ ఫోటోలన్నీ నీకు చూపిస్తే అన్నిటి గుర్తుపట్టి ఇది నేనే, అది నేనే అంటాను. చిన్నప్పుడు దొగ్గాడ ఫోటో కట్టించి ఫోటోలు తీసింటే, అప్పుడంటే ఫోటోలు లేవు అనుకో, పూర్వకాలం ఫోటోలు లేవు. ఏదో చిత్రకారుడు చూసి చిత్రం వేస్తాన్నారు. కానీ ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి కాబట్టి నీకు చూపించారనుకో, ఈ దొగ్గెడుతున్నది నువ్వే, పరిగెడుతున్నది నువ్వే, ఈ క్లాస్లో చదువుకుంటున్న స్థితిలో నుంచి మళ్ళీ నీ పెళ్లి ఫోటోలు, రకరకాలైన నీ జీవితంలో జరిగిన ఫోటోలు చూపించారనుకో, ఇవన్నీ నేనేనని అంటున్నావా లేదా? నేనేను అంటున్నావు. ఆ శరీరాన్ని చూసి ఈ శరీరం ఇది నాది కాబట్టి నేను అంటున్నావు. ఏమిటి చూసావంటే ఆ రూపాన్ని చూసావు. అందులో నుంచి ఈ నేనని పలుకుతున్నదేమో ఒకటి ఉంది. దానికేమి రూపురేఖలు మారలే, దానికేమి వయసుతో పాటు వచ్చేటువంటి మార్పులు ఏమీ జరగలే. కాబట్టి ఇప్పుడు శరీరాన్ని ఒక పనిముట్టుగా ఉపయోగించుకోవాలి. పనిముట్టుగా ఉపయోగించుకుంటే ఎట్లా అనే దాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు నువ్వు గృహిణిగా ఉన్నావనుకో అమ్మ, ఆ వింటున్న వాళ్ళలో గృహిణిగా ఉన్నావు. నువ్వు గృహిణి అంటే ఓ ఇంట్లో ఆ ఇంటి యజమానునికి భార్యగా ఉన్నావు. లేదంటే ఇంకా ముసలోళ్ళు ఉంటే వాళ్ళకు కోడలుగా ఉన్నావు. లేకపోతే నువ్వు తల్లిగా ఉంటే నీ పిల్లలకు నువ్వు తల్లిగా ఉన్నావు. ఈ గృహిణి బాధ్యతలు ఇవన్నీ. గృహిణి ఇంట్లో చేసేటువంటి వేరు పాత్రలు పోషిస్తుంది. వాళ్ళ పిల్లలకు తల్లిగాను, వాళ్ళ అత్తమామలకి కోడలుగా, భర్తకేమో భార్యగా ఈ వివిధ పనులన్నీ ఎవరంటే ఈ గృహిణి చేస్తూ ఉంది. కాబట్టి గృహస్థ ధర్మం అంతా చేయాలి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే శరీర ధర్మంగా నీలో ఉన్నటువంటి గుణాలతో ప్రేరేపింపబడి కర్మలు చేసి సంసారం చేస్తున్నావు. ఆ శరీర ధర్మంగా ఏం చేయాలో ఆ శరీర ధర్మమైనటువంటి కర్మలన్నింటినీ చేయడానికి గుణాలతో ప్రేరేపింపబడి, ఆ గుణాలు ఆయా సందర్భంలో గుణాలు వస్తున్నాయి కదా ప్రవర్తనలో. మీ పిల్లలతో, మీ అత్తమామతో, మీ భర్తతో ప్రవర్తించినప్పుడు వస్తున్న ఏ గుణాలైతే నీతో కలిసి
ఆ గుణాల చేత ప్రేరేపింపబడి సంసారం అనేది చేస్తున్నాం. దానివల్ల సుఖదుఖాలు కూడా వస్తున్నాయా? వస్తున్నాయి. సుఖదుఖాలు వస్తున్నాయి. సుఖం వస్తోంది, దుఃఖం కూడా వస్తోంది. దానికి వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పుడు అట్లా, అనుకూల ఫలితాలు వచ్చినప్పుడు సుఖంగా ఉంది. మంచి చెడ్డలన్నీ కూడా దానివల్ల వచ్చి అనుభవిస్తున్నావా లేదా? అనుభవిస్తూ ఉన్నావు. ఇక నీలో నేను అనే స్వార్థం ఉండబట్టే కదా చేస్తున్నావు. శరీరం అనేటువంటి పనిముట్టుతో చేస్తున్నావు. నీలోపు శరీరం అనే పనిముట్టుగా ఉపయోగించుకోకుండా గుణాలతో కూడి శరీరమే నేననే భావన కూడా ఉంది కాబట్టి చేస్తున్నావు. కాబట్టి శరీర ధర్మంతో చేస్తూ కూడా దానితో తాయాత్మ్యం చెందకుండా ఉండాలి అనేది చెప్తాను నేను. కాబట్టి స్వార్థం కొంత ఉంది కదా, నేననేటువంటి అహంకారము, స్వార్థము ఉంటేనే కదా నువ్వు చేసేది. నాది అనే భావన ఉందా లేదా? నా భర్త, నా వస్తువు, నా విషయము, నా ఇంట్లో ఏదాన్నైతే నాది, నీది అని భావిస్తావో నువ్వు చేయాల్సిన బాధ్యత కాబట్టి అది నేను చేస్తున్నా. నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద, మళ్ళీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద సంగతి చూడు. ఇంట్లో వాళ్ళ సంగతేమో ఇదంతా నాది అనుకొని నా భర్త, నా పిల్లలని ఇవన్నీ చేస్తున్నావు. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ఏమవుతుందంటే ఈర్ష్య, అసూయలు రాకుండా ఉంటే, రాకుండా ఉండాలంటే ఏమిటిగా ఉండాలి? ఆత్మస్వరూపంగా చేస్తే రావు. కానీ నేననే దానితోనూ, గుణాలతో కూడి స్వార్థంతోనూ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే నీ వాళ్ళ పట్ల వేరే రకంగా, ఇతరుల పట్ల వేరే రకంగా ప్రవర్తిస్తావు కాబట్టి దానివల్ల ఏమవుతాయి? కొత్త కర్మలు ఏర్పడతాయి. మళ్ళా వేరే వాళ్ళ పట్ల ఏర్పడే దాంట్లో రాగద్వేషాలతో ప్రవర్తించడం వల్ల. ఇంట్లో వాళ్ళతో కూడా నీ శరీర ధర్మంగా చేయాల్సిన బాధ్యతగా చేయకుండా విపరీతమైన రాగద్వేషాలు కలిగి ఉంటే ఇవన్నీ మళ్ళీ హేతువులైతాయి. జన్మకేతువులైతాయి. మళ్ళీ కర్మ నీకు కొత్త కర్మ వస్తుంది. పాత కర్మ కరిగిపోవాలనుకో అది అట్లాగే ఉండగా మళ్ళా కొత్త వచ్చి చేరుకుంటున్నాయి అని అర్థం. కాబట్టి మళ్ళీ హేతువు తెచ్చుకుంటున్నావు కాబట్టి చెప్తున్నాడు. ఇక్కడ గురువును బాబానంటే దేవునిగా ఇంతకుముందు చెప్పారు కదా. అట్లా ప్రేమించాలి అని అంటే, ఆ విధమైనటువంటి సర్వసమానత్వ ప్రేమ రావాలి అంటే ముందు శరీరానికి ఆధారమై ఉన్నటువంటి నేను ఏదై ఉంది, మార్పు చెందకుండా ఉండేది ఏందుంది, ఏది మార్పు చెందుతోంది? మార్పు చెందుతున్నదేమో శరీరం. వేరు వేరు దశల్లో వేరు వేరు పరిణామాలు పొందుతోంది. బాలుడుగా, యవ్వనస్తుడుగా, యజమానిగా, గృహిణిగా నువ్వే ఉన్నావు. చిన్నపిల్ల కాటి నుంచి యవ్వనస్తురాలిగా, మళ్ళీ గృహిణిగా, మళ్ళీ ఇంటి యజమానిగా, బిడ్డలకు తల్లిగా, కొడుకు కోడలుంటే అత్తగా, ఇట్లా వేరు వేరు పాత్రలన్నీ పోషిస్తున్నటువంటి శరీరం. ఆ వేరు వేరు పాత్రలు శరీరం పోషిస్తుంది. దాంట్లో నేనని గుర్తెరిగే ఎరుక వీటన్నిటికీ నావి నేను అని ఆపాదించుకుంటోంది. శరీర ధర్మంగా చేస్తున్నావు, శరీర ధర్మంగా చేస్తున్నాను నేనని పలుకుతున్నటువంటి గుర్తెరిగే ఎరుక ఉంది నాలో. అది దీంతో తాదాత్మ్యం చెంది చేస్తున్నందువల్ల అవుతోంది. కాబట్టి నీకేమిటి? నేను ఎట్లుండాలి? కర్తవ్య నిర్వహణ మాత్రమే చేయాలి శరీర ధర్మంగా అని చెప్తున్నాడు. చూడండి, నువ్వు ఇది శరీర ధర్మంలో నుంచి వేరవ్వాలి. శరీర ధర్మంలో నుంచి వేరయ్యాలి. పనేమో చేయాలి. ఆ కర్తవ్య నిర్వహణగా నీ పని నువ్వు చేయాలి తప్ప వేరవ్వాలి. శరీర ధర్మంలో కాకుండా శరీర ధర్మంగానే పని చేస్తున్నావు, కానీ నీలో భావించే ఆత్మస్వరూపంగా ఉన్నదేమో అది వేరై, అది శాశ్వతిగా చూస్తూ ఉంటే దాని ప్రేరణతోనే కలుగుతున్నప్పటికీ కర్తవ్య నిర్వహణ అంతా ఏం చేయాలంటే, గృహిణిగా ఉండి నీ కర్తవ్య నిర్వహణ చేయాలంటే శరీర ధర్మము, శరీరానికి ఇదంతా శరీర ధర్మంగా వచ్చిన సంస్కారయుతం కదా. నా శరీరానికి ఒక వివాహం చేశారు. దాంతో ఏమైంది? భర్త ఏర్పడ్డాడు. అలాగే పురుషునికి పెళ్లి చేస్తే భార్య అనే వచ్చింది. మళ్ళీ వీరిద్దరి యొక్క శరీర ధర్మంగా వీళ్ళకి కొంతమంది పిల్లలు కలిగారు. ఈ శరీర ధర్మంగా నువ్వు చేయాల్సిన సేవలు ఏంటంటే కర్తవ్య నిర్వహణ చేయాలి. కాబట్టి నువ్వు కర్తవ్యంగా చేస్తున్నావు. వాళ్ళ యొక్క పుణ్యపాపాల, వాళ్ళ యొక్క పాత కర్మల వల్ల, ఆయా కర్మల యొక్క ఫలితంగా వాళ్ళు వచ్చి ఇక్కడ బంధంగా ఏర్పడ్డారు, మీ శరీరాలతో బంధంగా. ఇట్లా శరీర ధర్మంతో చేసేటువంటి సంస్కారయుతంగా చేస్తే ఈ కార్యక్రమం అంతా కూడా గృహిణిగా భర్తకు సేవ చేస్తున్నావు. చేయాల్సిన కార్యక్రమం ఉంది.
ఆయన ఏంటంటే ఆయన ధర్మం ఆయన నిర్వర్తిస్తాడు కదా! ఆయన పని ఏదో బయట పోయి చేయడము, ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూసుకొని దానికి తగినటువంటి ఏర్పాట్లు ఆయన చేస్తుంటే, ఇంటికి సంబంధించిన వ్యవహారాలన్నీ గృహిణిగా చేయాల్సిన పని నీది. కాబట్టి ఏం చేయాలి? భర్తకు చేయాల్సింది భర్తకు, పిల్లలకు చేయాల్సింది శరీర ధర్మం, సంస్కారయుతంగా, రుణానుబంధంగా భార్యాపిల్లలనేటువంటి వాళ్ళు శరీర ధర్మంగా, రుణానుబంధంగా వచ్చారు వాళ్ళు. ఇక ఆ రుణం తీర్చుకోవడం అంటే ఇదే. ఎవరెవరి పని వాళ్ళు చేసుకుంటే అది ఏంది? కార్యనిర్వహణలాగా కార్యనిర్వహణ దాంతో చేయాలి. కర్తలాగా కాకుండా అది కర్తవ్య నిర్వహణలాగా, బాధ్యతలాగా చేయాలి. నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తే ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తారు. ఈ శరీర ధర్మంతో వచ్చినాయి ఆ పనులన్నీ. దుఃఖం వచ్చినప్పుడైనా, కష్టం వచ్చినప్పుడైనా, నష్టం వచ్చినప్పుడైనా ఏమన్నా రాని. అవి చేయాలి గదా! అది చేసి మళ్ళీ దానితో తాదాత్మ్యం చెందితే దుఃఖమొస్తది. లేదంటే ఆనందం వస్తది. లేదంటే ఈ చేస్తున్న దాంతో వచ్చినటువంటి ఫలితాలను ఆపాదించుకున్నటువంటి రాగద్వేషాలు గూడా వస్తాయి. కాబట్టి ఏం జేయాలి? కర్తవ్య నిర్వహణ శరీర ధర్మంగా జేయాలి. రుణానుబంధంగా చేయాలి. ఆ రుణం తీర్చుకునే స్థితిలో చేయాలి అంతే. మళ్ళీ వద్దు కొత్తగా. కొత్త కర్మలు లేకుండా ఆ వచ్చినటువంటి బంధాలని ఒక పక్క శరీర ధర్మంతో చేస్తూ భావనలో ఆత్మస్వరూపంగా ఉండాలి అని చెప్పారు. కనుక వాళ్ళకి శరీర ధర్మంగా, రుణానుబంధంగా నీ నుంచి విడుదల కావాలి గదా! కొత్తగా ఏర్పడకుండా పాతది ఖర్చు చేసుకోవాలి. పాత రుణానుబంధంగా వచ్చారు ఈళ్ళు. భర్త జీవితంలోకొచ్చాడు. లేకపోతే పురుషునికైతే భార్య జీవితంలోకొచ్చింది. మళ్ళీ వాళ్ళకు పిల్లలొచ్చారు. ఆ బంధం అంతకుముందు లేకపోయినప్పటికీ అత్తమామలు, తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా వచ్చినటువంటి ఆ రుణానుబంధంగా వచ్చినటువంటి వాళ్ళే. వచ్చి ఇక్కడ సంసారం అనే ఒక జగత్తులో కలిశారు. మిగతా జీవులందరూ నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ విధంగానే కలిశారు. నీ చుట్టూ ఉన్నటువంటి వేరు వేరు నివాసాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ నువ్వు చుట్టూ వాళ్ళతో ప్రవర్తిస్తావు కాబట్టి బాహ్యంగా బయటకొచ్చినప్పుడు. కాబట్టి వీళ్ళంతా వచ్చినటువంటి రుణానుబంధంగా ఏర్పడినటువంటి వాళ్ళు. శరీర ధర్మంగా, రుణానుబంధంగా వచ్చారు. నేను ఆత్మస్వరూపురాలను కదా! అనేది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఏం పని చేస్తున్నప్పటికీ అది గుర్తుపెట్టుకొని మళ్ళా శరీరం ఆత్మానుభవం కోసం తెచ్చుకున్నటువంటి పనిముట్టు. ఈ ఆత్మానుభవం కోసం శరీరం అనే పనిముట్టుని తెచ్చుకున్నా. ఆ శరీరం అనే పనిముట్టుతో ఏం చేయాలో ఆటి వరకే చేయాలి. నీ బాధ్యత వరకు నేను చేయాలి. ఆ తెచ్చుకున్నటువంటి దాన్ని ఆత్మానుభవం కోసం తెచ్చుకున్న పనిముట్టు. కాబట్టి నదిని దాటడానికి పడవ ఎట్లా తెచ్చుకున్నావో నదిలో మునిగిపోతావు కాబట్టి మునగకుండా ఉండేకి ఓ పడవ తయారు చేసుకున్నావు. ఆ పడవ మీద నదిని దాటుకుంటూ ఉన్నావు. ఆ నదిని పడవ మీద దాటుకుంటున్నటువంటి పద్ధతిలోనే ఈ శరీరం అనే దాన్ని తెచ్చుకున్నావు. ఆ శరీరం అనే దాంతో ఏం చేయాలి? శరీరం అనే దాన్ని నదిని దాటడానికి, సముద్రం దాటడానికి ఏది ఉపయోగపడిందో అట్లాగే జనన మరణ ప్రవాహయుతమైనటువంటి ఈ సంసార సముద్రం అనే దాన్ని దాటడానికి ఈ శరీరం అనేదే ఒక పడవ. ఈ శరీరం అనే పడవను ఉపయోగించుకొని దాంట్లో ఉన్నటువంటి నీవు, ఆ శరీరం మీద కూర్చొని అధిష్టానంగా ఉండే ఆత్మస్వరూపురాలుగా ఉండే నీవు దాన్ని మునిగిపోనీయకుండా దాటుకోవడం. కాబట్టి కొత్తవి ఏర్పడకుండా శరీరాన్ని నౌకగా ఉపయోగించుకొని శరీర ధర్మాలు శరీరం చేస్తూ ఉంటే నీ మనసులో ఆత్మస్వరూపురాలిగా ఉంటే నువ్వేమవుతుంది? రాను అలవాటుగా మారిపోయిన తర్వాత అప్పుడు ఈ శరీర ధర్మాలు పనిచేస్తున్నప్పటికీ దాంతో తాదాత్మ్యం చెందవు. నేను ఆత్మస్వరూపురాలిగా ఉన్నాను అనేది ప్రాథమికంగా చెబుతున్నటువంటి వేదాంతంలో చెప్పేది. మళ్ళీ ఆ తర్వాత విచారణలో భాగంగా నీకు సృష్టికి సంబంధం ఏముంది? ఆ సృష్టికి కారణమైనటువంటిది ఒకటి ఉంది. అఖండ ఎరుక అనే చైతన్యంగా. అది కూడా దాటుకునే పద్ధతి. అదంతా తర్వాత వస్తుంది. ముందు నువ్వు కుటుంబం కాడ మొదలుపెడితే నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలి. ఇప్పుడు కార్యక్రమం పిల్లలకి చేసేటప్పుడు ఇది శరీర ధర్మం. పిల్లల్ని చేయాలి. పిల్లల్ని అన్నాం కదా! ఇప్పుడు ఆ పిల్లలకేమి వాళ్ళకి తెలీదు. నిర్ణయాత్మక శక్తి రాలేదు కదా! కాబట్టి ఫస్ట్ తప్పుడడుగులేసేటప్పుడు మళ్ళీ చంకలో పెట్టుకొని నడిపియాలి. మళ్ళీ ఆ తర్వాత నడిచేటప్పుడు ఆ నడిచి పెద్దయిన తర్వాత విద్యాబుద్ధులు చెప్పేయడం. రుణానుబంధంగా చేయాలి. శరీర ధర్మం కాబట్టి శరీర ధర్మం నేను ఆత్మస్వరూపాలని. అయితే
ఈ పిల్లలు నాకు నా శరీరానికి ఏర్పడినటువంటి పుట్టినటువంటి వాళ్ళు, శరీర ధర్మంగా పొందినటువంటి వాళ్ళు. వారి వారి కర్మానుసారం వాళ్ళు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి రుణానుబంధంతో ఇక్కడ జన్మించినారు కాబట్టి చేస్తున్నాం. నేను ఆత్మస్వరూపురాలను కదా, మరి ఆత్మానుభవం కావాలంటే ఏం చేయాలి? ఈ సంసారము, ఈ సమాజం, బంధుమిత్రులు, శత్రువులు వీళ్ళందరూ ఉన్నారు కదా దీంట్లోని సమాజంలో. నీ చుట్టూ ఉన్నారు వాళ్ళు. నీ చుట్టూ ఇంట్లో వాళ్ళేమో నీ శరీరంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు. నీ చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులేమో శరీరం ద్వారానే, నీ భర్త ద్వారా, కొడుకుల ద్వారా కోడళ్ళు, వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు, నీ అత్తమామలు, తల్లిదండ్రులు, వారి వారి బంధువులు ఉంటారు కదా, వాళ్ళ ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు, మేనత్త గారు, మేనమామ గారు, ఎక్కడెక్కడో అన్నీ కలిపినటువంటి బంధాలన్నీ ఏమిటితో వచ్చినాయి అంటే శరీరం అనే దాంతో ఏర్పడినాయి. కాబట్టి ఆ శరీరం అనే దాంతో ఏర్పడితే ఈ ఉన్నటువంటి సమాజం, బంధుమిత్రులు, శత్రువులు వీళ్ళ ద్వారానేగా మనం జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాము. అంటే వీళ్ళందరి ద్వారా, వీళ్ళందరితో ప్రవర్తించేటప్పుడు వచ్చినటువంటి కర్మల వల్ల, ఆ కర్మ ఏ కర్మ అయితే నువ్వు చేసినప్పుడు అది నీకు కర్మగా వచ్చిందో దానివల్ల మళ్ళీ సంస్కార చక్రంలోకి పడిపోతుంది. మరి వచ్చినావు కాబట్టి ఈ విధంగా వీళ్ళ వల్ల మన జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నావు కాబట్టి వీళ్ళే నాకు ఆత్మానుభవానికి సహాయకారులు కాబట్టి అనుకునే భావనలో ఆ విధంగా అనుకోవాలి. నా ఆత్మానుభవం పొందడానికి వీళ్ళంతా సహాయకారులు. వీళ్ళంతా ప్రవర్తించినప్పటికీ నేను పాతవి రద్దు చేసుకొని కొత్తవి ఏమీ చేయకుండా, కొత్త కర్మల్ని అంటగట్టుకోకుండా నేను ప్రవర్తించాలి. కాబట్టి శరీర ధర్మంగా చేయాల్సిన పనులు చేసినప్పటికీ లోపల ఉన్నటువంటి భావనతో ప్రకోపించి వాళ్ళు ప్రవర్తించినట్టే నేను ప్రవర్తించకూడదు అనేది ముందు తెలుసుకోవాలి. కనుక ఇప్పుడు నేను ఎవరిని అంటే ఆత్మస్వరూపురాలినై ఉన్నాను. ఇప్పుడు నువ్వు గృహిణిగా, శరీర ధర్మంగా, సంస్కారయుతంగా, అనుకూలమైన సంస్కారంగా ఉన్నప్పుడు అనుకూలంగా నీ మీద ప్రవర్తిస్తాడు. ఇప్పుడు శరీర ధర్మంగా ఉన్నావు, నీ భర్త ఉన్నాడు. ఆ భర్త ఏమవుతుంది? అనుకూలమైన సంస్కారంగా ఉన్నప్పుడేమో, అనుకూల సంస్కారాలు ఉంటేనేమో అనుకూలంగానే ప్రవర్తిస్తాడు. అనుకూలంగా వ్యతిరేకంగా వచ్చినప్పుడు వ్యతిరేక సంస్కారాలు ఉన్నాయనుకో నీలో. అనుకూల సంస్కారాలంటే అవతల వారి ప్రవర్తనను బట్టి అనేది చేయలేరు. ఆ ప్రవర్తన ఉంది మరి. ఉంటే నువ్వేం చేయాలి? నీ శరీర ధర్మంగా చేయాల్సిన కర్తవ్యాన్ని చేసుకుంటూ నువ్వు గనక అవతల వ్యక్తి అంటే భార్య పట్ల భర్త కానీ, లేదంటే భర్త పట్ల భార్య కానీ ప్రవర్తించే తీరులో మార్పులు ఉంటాయి. వాళ్ళ మనస్థితి వేరే రకంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నువ్వు చేసేదాన్ని ఒప్పుకోకపోవడమో, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడడమో, వాదించడమో ఇవన్నీ కారణమైతాయి. వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వ్యతిరేకంగా ప్రదర్శిస్తాడు. ఈ శరీర ధర్మం కాబట్టి. కాబట్టి ఏం చేయాలి? నువ్వు శరీర ధర్మంగా ఉన్నాను కాబట్టి మనసుతో పెట్టుకున్నటువంటి రాగద్వేషాలతో దాంతో కల్పించుకోకుండా ఓ యంత్రం పనిచేసినట్టుగా నీ పని, నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తే కొంతకాలానికి ఏమవుతుందంటే ఇంకా వ్యతిరేకత అనేది దానంతకదే తగ్గుతూ పోతుంది. నీ పట్ల ఆయనకు, ఆయన పట్ల నీకు కానీ వ్యతిరేకత తగ్గిపోవడానికి కారణం ఏమంటే నువ్వు బాధ్యతతో పనిచేస్తున్నావు అంతే. రాగద్వేషాలన్నీ పెట్టుకొని వ్యతిరేకంగా లేకుండా. కాబట్టి వ్యతిరేకంగా, అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా ప్రవర్తించాడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తించాడు. కాబట్టి ఇదంతా శరీర ధర్మం కదా. నేననే ఆత్మ ఉంది కదా నాలో, దానికి సంబంధం లేదు కదా. ఈ ప్రవర్తన అంతా చేస్తున్న పనుల పట్ల, ఇంట్లో జరుగుతున్న వ్యవహారాల పట్ల, దేని పట్ల ఆయనకు వ్యతిరేకత వచ్చింది. కాబట్టి నేను శరీర ధర్మంగా చేస్తున్నటువంటి పనుల్లో నా ధర్మంగా నేను చేయాలి కానీ మళ్ళా అక్కడ అవతల వ్యక్తి ప్రవర్తనను బట్టి నేను కనుక శరీర ధర్మాలతో మళ్ళా ప్రకోపిస్తే మళ్ళీ రెండు ఘర్షణ అవుతాయి. ఘర్షణగా మొదలవుతుంది. కాబట్టి నువ్వు శరీర ధర్మం కాదు, నేను ఆత్మను కదా, నాకు లేదు, నేను చేయాల్సిన పని నేను చేస్తున్నా అని చెప్పి చేస్తూనే వాటిని నువ్వు పట్టించుకోకుండా ఉండాలి. అవన్నిటిని పట్టించుకోకుండా వారి వారి మనస్థితిని బట్టి వాళ్ళు కొన్నిసార్లు ప్రవర్తించినప్పుడు వచ్చేదాంతో ప్రవర్తించకుండా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ వచ్చిన వాళ్ళు నిర్వీర్యమైపోతారంటే వాళ్ళు చూస్తారు కొన్నాళ్ళు. చూసినటువంటి ఈ ప్రవర్తనను బట్టి వాళ్ళు మార్చుకొని వాళ్ళు కూడా వాళ్ళలో మార్పు వస్తుంది. వచ్చి నిర్వీర్యమైపోతారు. అప్పుడు ఏందో దిన్నము రోజు అనాల్సినవి కొన్నాళ్ళు అంటారు.
అని దానికి నువ్వు చేస్తున్నటువంటి బాధ్యతగా చేస్తే, నువ్వు కానీ ఆయన కానీ చేస్తున్న వాళ్ళ బాధ్యతగా చేస్తే యువతల వాళ్ళు కూడా అర్థమైపోయి నిర్వీర్యమైపోతారు ఏమనకుండా. కాబట్టి అప్పుడు కొత్త కర్మ ఏర్పడదు. నీకు కూడా కొత్త కర్మ ఏర్పడాలంటే నువ్వు మళ్ళీ ఘర్షణ పెట్టుకొని వ్యవహారంలోకి దిగల్ల. ఆత్మస్వరూపురాలిగా ఉండకుండా మళ్ళా వ్యవహారంలోకి దిగి వ్యవహారంతో కోపతాపాలతో మళ్ళా మొదలుపెట్టారంటే మళ్ళీ వచ్చాయి దానికి సంబంధించినవన్నీ. అట్లాగే భర్త పట్ల కొత్త వాళ్ళు ఎవరో బాహ్యంగా ఉన్న నీ చుట్టుపక్కలోళ్ళేమో వస్తారు వచ్చి నీ రూపంతో గుర్తుపడుతున్నారు వాళ్ళు. నీ ఆత్మను చూస్తున్నారా వాళ్ళు? కాదు గదా! నువ్వు పలానా ఏమవు. కాబట్టి వెంటనే గుర్తొచ్చింది. నీ మీద ఇంతకుముందు ఉన్నటువంటి కొట్లాటో, పగో ఏదో గుర్తొచ్చింది. గుర్తొచ్చి వచ్చి వ్యవహారం చేసిందనుకో. నువ్వు ఆ వ్యవహారంలో ఏం చేయాలి? శరీర ధర్మంగా ఉన్నటువంటి దానితో తాదాత్మ్యం చెందకుండా నువ్వు లోపల గుర్తుపెట్టుకుంటూనే ఆ చెప్పే జవాబు చెప్పి దాని అదే విధంగా రాగద్వేషాలతో ప్రవర్తనతో ముందుకెళ్లకుండా మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. నేర్చుకుంటే నీ కొత్తది ఏర్పడకపోగా నీ పాతది పోయింది. వాళ్ళు ఏ విధంగానైనా వదులుకొని వాళ్ళతో సంబంధం లేదన్నట్టు. అలాగే భర్త పిల్లల పట్ల కూడా విలక్షణంగా ఉండి రుణానుబంధంగా భార్యాభర్తలుగా ఉన్నాము. మనమంతా విలక్షణంగా వేరువేరు ఆత్మలతో ఉన్నప్పటికీ ఇక్కడ ఏమైందంటే రుణానుబంధంగా పెళ్లి చేశారు. భార్యాభర్తలుగా ఉన్నాం. అట్లాగే పిల్లలకు తల్లిదండ్రులుగా ఉన్నారు మీరే. కాబట్టి భర్తకు పరిచర్యలు చేయాలి, శరీర ధర్మం అది. పరిచర్యలు చేయాల్సినవన్నీ శరీర ధర్మంగా చేస్తున్నావు. ఆయన ఏందంటే ఆ ఇంటికి సంబంధించినవన్నీ చేస్తుంటే కాబట్టి నువ్వు నిర్వర్తించాల్సినవి నీ పనులు కాబట్టి ఇంట్లో చేసేటివి ఆయనకి సరిపోయేటువంటి ఆహార పానీయాలతో సహా ఇంట్లో చేసే సేవలన్నీ ఏంటివి అవి? నీ కర్తవ్యం అది, బాధ్యత కాబట్టి నువ్వు అది ప్రవర్తిస్తూ ఉన్నావు. ఆ బాధ్యత ఎవరెవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. నిర్వర్తిస్తున్నంతసేపు ఏమనుకోవాలి? ఆత్మస్వరూపులుగా వేరువేరు విలక్షణంగా మేము ఉన్నప్పటికీ రుణానుబంధంగా ఇక్కడ ఏర్పడినటువంటి సంసారంలో రుణానుబంధంగా చేస్తున్నాం కాబట్టి చక్కగా పరిచర్య చేసి ఆయన అభిరుచులేంటివో కనుక్కొని ఆ అభిరుచులు ఏమన్నా ఉన్నాయి వ్యవహారార్థం పొద్దున్న లేచినప్పటి నుంచి మడకు దున్నాడు, వ్యవహారార్థం పోయినాడు, పని చేశాడు, సేద్యం చేశాడు, ఇంకా చేశాడు. లేకపోతే ఏ వ్యాపారస్తుడైతే వ్యాపారం చేశాడు, ఉద్యోగస్తుడైతే ఉద్యోగం చేశాడు. ఎందుకోసం అంటే అందులో వచ్చే ఆదాయం కుటుంబం కోసం చేశాడు. ఇక మళ్ళా ఏవి లోపల ఉన్నటువంటి అభిరుచులు అంటే చెబుతాం కదా నేననే. ఒక ఆయనకు సంగీతం ఇష్టం, ఒక ఆయనకు నాట్యం ఇష్టం, ఒక ఆయనకు కవిత్వం ఇష్టం. ఆయన ఇష్టం, ఆయన అభిరుచుల్లో ఆయన దాంట్లో దాని ఇష్టంగా ఉన్నాడు. ఆయన అభిరుచులు ఆయనకున్నని, నీ అభిరుచులు నీకుంటాయి కదా. సీరియల్ చూడడమో ఇంకోటి చేయడమో ఏంటేంటివో ఏమున్నాయో అవి నువ్వు చేస్తున్నావు. చేసినప్పుడు అయినా కూడా శరీర ధర్మంగా ఒక అభిరుచిని ఒకరు అడ్డుకునే విధంగా ఉండకూడదు. అడ్డుకోకుండా నీ ముందు మనసులో ఎవరికైతే నేను ఆత్మస్వరూపురాలని శరీర ధర్మంగా చేస్తున్నటువంటిది కాదు, నేను చేస్తున్నటువంటి సపర్యలు, పరిచర్యలు, సేవలు కాదు, అవన్నీ నా కర్తవ్య బాధ్యతలు అనేది ముందు పెట్టుకోవాలి. నేను ఇన్ని చేస్తున్నా, నేను ఇంత సేవ చేస్తున్నా, నేను అట్లా చేస్తున్నా, ఈ వ్యవహారం అంతా కేవలం నేననే దానికి ఆపాదించుకుంటున్నారు. శరీర ధర్మంగా రుణానుబంధంగా చేయాల్సినటువంటి బాధ్యతగా మాత్రమే అనుకోవాలి. ఆ విధంగా అనుకోకుండా ఏముందో చేసుకో. ఆయనకి ఇష్టంగా ఏమన్నా ఉన్నాయి. నీ అహాన్ని మార్చుకో. నీ అహాన్ని అంటే నీకు వ్యతిరేకత నేను ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఉండకూడదు, ఇట్లనే ఉండాలి, అట్లనే ఉండాలని నీ భావంలో ఉన్నట్టుగా నువ్వు మర్చుకోవాలని చూడకూడదు. నీ అహంలో ఉండకుండా అంటే నీకున్నటువంటి అహంలో నీకు ఏర్పడిపోయినటువంటి ఉంటాయి కదా కొన్ని భావాలు, అట్లా నీ అహంలో నువ్వు ఉండకుండా ఆయన అభిరుచుల్లో ఏది ఉందో దాని పట్ల అనుకూలంగా చేస్తూ ఉంటావు. నీ నీ పద్ధతిలో కాకుండా ఆయనకి ఇష్టమైంది ఫలాంది అని అనుకూలంగా చేస్తావా లేదా? ఆయనకు నీకున్నటువంటి రుణానుబంధం ఉంది. ఆ రుణానుబంధం తీర్చుకునే పద్ధతిలో చేయి. మళ్ళా కొత్తది ఏర్పడేటట్టు, కొత్త బంధం అయ్యేటట్టుగా చేయకూడదు. పాతది రద్దయిపోవాలి, రుణానుబంధం తెగిపోవాలి అనే పద్ధతిలో ఉండాలి. అట్లా పిల్లలకైనా సరే వాళ్ళని చదివించడం, గృహిణులుగా వాళ్ళకు తయారు చేయడం రుణానుబంధంగా చేస్తున్నాం. వాళ్ళు కూడా పిల్లలు నా పిల్లలు అనేటువంటి మమకారం ప్రత్యేకంగా బంధం ఏర్పరచుకున్నాం అనుకో,
మళ్ళీ అది ఏమైపోతుంది, అది రుణానుబంధం కొనసాగుతుంది, కొత్తవన్నీ ఏర్పడతాయి. నువ్వు చేయాల్సిన బాధ్యత అది. నేను కడుపులో మోసి కన్నటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళ బాధ్యతలు తీరిపోయి వాళ్ళకు వచ్చే వరకు చేయాల్సినటువంటి రుణాన్ని తీర్చుకుంటున్నావు అనే బంధంతో ఉండాలి. రుణానుబంధంగా వచ్చారు వాళ్ళు. పిల్లలనే మమకారం ప్రత్యేకంగా ఉన్నారనుకో, వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ వాళ్ళ శరీర ధర్మంగా వాళ్ళు ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మానసిక స్థితి మారిపోతుంది. మళ్ళీ పిల్లప్పుడు ఒక రకంగా, యవ్వనంలో ఒక రకంగా, వాళ్ళు యజమానులు అయిపోయిన తర్వాత, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళకొచ్చే భార్యలు వాళ్ళతో మమేకమై వాళ్ళకి చెప్పేటువంటివన్నీ విని అట్లా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రకాలైనటువంటి ప్రవర్తనలన్నీ వారి వారి మానసిక స్థితిని బట్టి ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా తీవ్ర ప్రేమ, తీవ్ర ద్వేషం, తీవ్రమైనటువంటి ఏది తీవ్రత అనేది ఉండకూడదు. నీ శరీర ధర్మంగా మాత్రమే, నీ కర్తవ్య ధర్మంగా మాత్రమే చేయాలి. పిల్లల పట్ల అయినా సరే. నీ బాధ్యత కాబట్టి ఆటి వరకే. అవతల ఏమైతారంటే వారి వారి కర్మలను బట్టి, వారి వారి కర్మలు ఏ విధంగా ఉన్నాయో దాని ఫలితాలను బట్టి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. నువ్వేమీ చేయలేవు. నీ సహాయం మాత్రమే అవసరం వాళ్ళకు. వాళ్ళకు కొంతకాలం సహాయం చేయాలంతే. ఆ తర్వాత తయారయ్యారు. వాళ్ళే వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి, చదివించాలి, ఉద్యోగాలు రావాలి, పెళ్ళిళ్ళు చేయాలి. వాళ్ళకు కూడా ఒక కుటుంబం చేశాం. అయిపోయి వాళ్ళకు ఓ సంసారం ఏర్పడి కుటుంబం అయిపోయింది. వాళ్ళకు మనకున్న రుణం తీరిపోయింది. ఇంక వాళ్ళు యజమానులు వాళ్ళ కుటుంబానికి. ఒకవేళ వాళ్ళకి అవసరాలొచ్చి, కష్టాలొచ్చినప్పుడు రమ్మన్నారనుకో, వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినావనుకో, ఏ సంబంధం లేదింక. నీ అదుపాజ్ఞల్లో నీ ఇంట్లో వాళ్ళు బాలకులుగా ఉన్నప్పుడు, నువ్వు యజమానిగా ఉండి ఇక్కడ ప్రవర్తించావు. మళ్ళీ వాళ్ళ యజమానుడై వాళ్ళ ఇంటికి నువ్వు పోయినప్పుడు, ఆ పిల్లోళ్ళు పుట్టినప్పుడో, లేకపోతే ఆ చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కష్టపడినప్పుడు నువ్వు పోయి మనవరాలన్నీ చూసినావు గానీ, ఆ పిల్లలను ముద్దాడినావు గానీ, ఆ పిల్లలకన్నీ సపరీలన్నీ చేసినావు. స్నానం చేపించి అన్నీ చేసావు. ఇయన్నీ ఏమిటిగా ఉండాలంటే శరీర ధర్మంగా వాళ్ళు పిలిచినారు నువ్వక్కడ పోయినప్పుడు నీ కొడుకు యొక్క పిల్లలే, నీ బిడ్డ యొక్క పిల్లలే. బిడ్డ పిల్లలో, కొడుకు పిల్లలో ఎవరి దగ్గరికి పోయినా అట్లా చేయాలి గానీ, అక్కడ మళ్ళా ఏమీ లేదు. నువ్వు ఒక పని మనిషిగా పని చేయాలి వాళ్ళకి అంటున్నాడు ఇక్కడ. ఓ పని మనిషి వచ్చినప్పుడు ఆ ఇంట్లోటివన్నీ ఆ పని ఏందో బాధ్యత నిర్వర్తించి వెళ్ళిపోయిందే, ఏ సంబంధము లేకుండా. అట్లా వాళ్ళేదో కష్టం వచ్చో, సాయం వచ్చో పిలిస్తే నీ బాధ్యతగా నిర్వర్తించి వాళ్ళకి చేసేసి రావాలి పని మనిషి పోయి చేసినట్టు. ఏం పని ఉంటే అది. వాళ్ళతో తాదాత్మ్యం చెందాల్సిన పని, తీవ్రమైనటువంటి రాగానుబంధాలు మళ్ళీ కల్పించుకోవాల్సిన పని లేదు. అయిపోయింది, నీ బాధ్యత అయిపోయింది కాబట్టి అయిపోయింది. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించుకోవాలి. అంతేగాని మళ్ళా కొత్త బంధాన్ని, కొత్త దాన్ని ప్రేరేపించుకుంటే ఏమైతుందంటే, మళ్ళీ కొత్త కర్మ అయిపోతుంది. కొత్త సంస్కారాన్ని తెచ్చుకున్నట్టు అయిపోతుంది. పాతవి పోగొట్టుకుందాం. రుణానుబంధం పోగొట్టుకునే రీతిలోనే పనిచేయాలి నువ్వు. ఎందుకంటే నువ్వు ఆత్మస్వరూపురాలిగా ఎదగాలి కాబట్టి. వేదాంతంలో ఆత్మస్వరూపురాలిగా ఎదిగి ముందు ఈ సంసారం అనే రుణానుబంధం, మళ్ళా జగత్ అనే రుణానుబంధం, ఆఖరికి నువ్వే లేకుండా పోయినటువంటి దాంట్లోకి దాటుకునే స్థితిలోకి కాబట్టి నువ్వు ప్రయత్నం చేస్తున్నది. ఇవన్నిటిని విచారించమని ఎందుకు చెప్పారు ఇవన్నిటిని అంటే, ఒక్క పట్టాన ఒక సులభంగా చెబితే అర్థం కాదు కాబట్టి, ఎవరికి వారు నా భర్త, నా కుటుంబం అనేటువంటి దాంట్లో మళ్ళీ నిరంతరం 24 గంటలు దాంట్లో గడిపి, నేను ఆత్మస్వరూపురాలిననే భావన ఎప్పుడు తెచ్చుకోకపోతే, ఇంకా బంధాలు ఏర్పడి, ఇంకా బంధాలలోంచి రుణపాశం ఏర్పడి, మళ్ళీ మళ్ళీ రుణబంధం తెగిపోదు. కాబట్టి రుణముంటే కష్టాలొచ్చినప్పుడు వెళ్ళాలి. రుణముంటే. వెళ్ళినప్పుడు నువ్వు ఒక పని మనిషిగా పనిచేయాలి వాళ్ళకు. అప్పుడేమవుతుందంటే అతని రుణానుబంధం తీరిపోతుంది. కొత్తది ఏర్పడకుండా. కాబట్టి ఆ విధంగా మనం పిల్లల పట్ల గాని, భర్త పట్ల గాని, బంధుమిత్రుల పట్ల గాని, ఎవరి పట్ల అన్నా గాని, వీళ్ళందరూ ఉంటారు కదా! రోజు లోకంలో నీకు ఎదురయ్యే వాళ్ళు ఈళ్ళంతా. కాబట్టి ఈ లోకమంతా ఉంది కాబట్టి శరీర సంబంధంగా ఉంది. శరీర సంబంధంగా చూసుకొని ఎప్పుడు కూడా నేను ఆత్మస్వరూపురాలినై ఉన్నాను అనేది నీ లోపల భావనలో ఉండాలి. ఇవన్నీ శరీరం చేసుకున్న సంస్కారయుతంగా వచ్చినాయి నాకు. నాకు ఎట్టి సంబంధం లేదు. నేనని పలుకుతున్నటువంటి దానికి వీళ్ళందరితో ఏ సంబంధము లేదు. ఈ రుణానుబంధంగా ఓ ఇంట్లోకొచ్చి కలిసా. ఆ ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆ ఇంటికి దగ్గరలో ఉన్నారు కాబట్టి అట్లా ఏర్పడినారు. అంతా ఈ శరీరం అనే భావనతో దీని చుట్టూ ఏర్పడినారు. నేను ఆత్మస్వరూపురాలిగా ఉన్నా. కాబట్టి నాకొచ్చినటువంటి నా ఆత్మస్వరూపురాలిగా అంతకుముందు చేసిన కర్మల ఫలితంగా వచ్చినటువంటి రుణానుబంధంగా
ఈ సంసారం అనే ఇంట్లోకి దీని చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రులంతా ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ నేను ప్రవర్తించేటప్పుడు ఎట్లా ప్రవర్తించాలంటే నేను ఆత్మస్వరూపురాలని అయి ఉన్నాను. ఇవన్నీ శరీరం చేసుకున్నటువంటి సంస్కారితంగా వచ్చినాయి కాబట్టి నాకే సంబంధము లేదు. ఈ బంధుమిత్రులుగా ఉన్ని, కుటుంబంలో భార్యాభర్తగా, పిల్లలుగా ఉన్ని వాళ్ళందరికీ నీ శరీర ధర్మంగా చేయంతే. నేను ఆత్మస్వరూపురాలిగా భిన్నంగా ఉన్నాను. వీళ్ళందరికీ రుణానుబంధంగా వచ్చి పనిచేస్తున్నా అంతే. నాకే సంబంధము లేదు. వాళ్ళ మళ్ళీ వాళ్ళు చేసే కర్మలను బట్టి వాళ్ళ యొక్క జీవితం భవిష్యత్తు జన్మల్లో కలుగుతుంది. కాబట్టి నేను ముందు ఈ జన్మలో నుంచి జనమల ప్రవాహం నుంచి బయటపడేకి నేనున్నా. కాబట్టి నేను ఆత్మస్వరూపంగా ఉన్నా. నాకే సంబంధము లేదు. నేను చేస్తున్నదంతా బాధ్యతే. నేను చేస్తున్నదంతా కర్తవ్య నిర్వహణ అంతే అని తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉండాలి. వాటన్నిటిని అనుభవించట్లేదా అంటే విలక్షణంగా అనుభవించి, ఈ అనుభవించేటి ఇంట్లో వాళ్ళందరివి అనుభవిస్తున్నావు కదా, పొందేటువంటి సుఖాలు, నష్టాలు, కష్టాలు ఇవన్నీ అనుభవించేటప్పుడు ఏంది శరీరం దాన్ని అనుభవిస్తుంది, ఈ కష్టాన్ని, నష్టాన్ని అని. మొన్న కూడా చెప్పాడు కదా, తల్లి మంచంలో పడింది. కాబట్టి ఏం చేయాలి నువ్వు? నీ బాధ్యత కాబట్టి, నిన్ను కని పెంచింది కాబట్టి మళ్ళీ నువ్వు సేవ చేయాలంతే. ఆ సేవ కూడా కర్తవ్య నిర్వహణగా చేయాలి. మళ్ళీ నువ్వు కూడా దుఃఖించుకుంటా ఉన్నావనుకో, శరీరంతో తాయత్వం చెంది ఏమి లాభము? ఆయమ్మకు కాలికి నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఏమన్నా 50% నాకి, సగం నొప్పి నాకి, నేను అనుభవిస్తా నీకుందే? ఎవరి నొప్పి వాళ్ళు భరించాల్సిందే. కాబట్టి నువ్వు చేయాల్సిందేమి? నువ్వు నొప్పిని భరించలేవు, ఏం చేయలేవు. ఒకవేళ ఆ పాశంతో కన్నీళ్లు పెట్టావనుకో, ఆ ఆ దుఃఖం ఉంది నీకు అంతే తప్ప నువ్వు పంచుకునే స్థితిలో ఉండవు. నువ్వు సేవ చేయాలంతే నీకు. నువ్వు తల్లికి చేయాల్సిన బాధ్యతగా ఏం పనులు చేయాలో సేవ చేసి బాగు చేస్తే చాలు. మళ్ళీ ఆమె ఆ నొప్పి పోయిందనుకో మామూలు స్థితిలోకి వస్తుంది. కాబట్టి నీ శరీర ధర్మంగా ప్రవర్తించాలి తప్ప మళ్ళీ నువ్వు తాదాత్మ్యం చెందకూడదు. విలక్షణంగా అన్నిటినీ అనుభవించాలి. అన్నీ అనుభవిస్తున్నావు. ఏమిటిగా అనుభవిస్తున్నావు అంటే శరీర ధర్మంగా అనుభవిస్తున్నావు, కష్టాలు, నష్టాలు, సుఖాలు. కాబట్టి శరీరం అనుభవిస్తుంది, నాకేంటి అని నువ్వు ప్రశ్నించుకోవాలి. నాకంటే నేను లోపల ఉన్నటువంటి నేను పలుకుతున్న దానికి. ఈ లక్ష్యంలో రోజువారీ జీవించాలి. ఇట్లా ముందు గుర్తు చేసుకుంటూ పడిపోతా లేస్తా సాధన చేస్తావు. ఇవన్నీ రోజు క్షణానికి ఆ ఎదురొచ్చి మాట్లాడే వాళ్ళని బట్టి, ప్రవర్తించే వాళ్ళని బట్టి క్షణానికి పడిపోతావు ముందు. మళ్ళా పడిపోయి అయ్యో నేనేంది ఇట్లా మాట్లాడినా, ఇట్లా ప్రవర్తించినానే అంటే శరీరముగా ఆమె ఎట్లా మాట్లాడిందో కోపంగానో, లేకపోతే ఏ విధంగానో ఇష్టంగానో దాన్ని బట్టి నా శరీరం మాట్లాడింది. నా శరీరంతో గుణాలతో నా శరీరంతో తాదాత్మ్యం చెందింది నాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం. తాదాత్మ్యం చెందడం వల్ల శరీర భావనతో నేను ప్రవర్తించాను అని పడిపోయి మళ్ళీ నేను ఆత్మస్వరూపురాలిని కదా అని అనుకుంటావు. అట్లా 100 సార్లు పడిపోయి మళ్ళా నిదానంగా రోజు సాధన చేసే కొద్దీ ఏమవుతావంటే అది 90 సార్లు, 80 సార్లు, 70 సార్లు, 50 సార్లు లాస్ట్‌కి ఏమైతుంది? నిలకడ చెందడం నేర్చుకుంటావు. నిలకడ చెందడం. నేనేం చేసినా శరీర ధర్మంగా చేస్తున్నా. నాకే సంబంధము లేదు. నేను ఆత్మస్వరూపురాలిని. నేను ఆత్మస్వరూపుణ్ణి అని జీవుడు భావించే స్థితిలోకి రావాలంటే నిదానంగా సాధన చేస్తూ పోవాలి. చుట్టూ ఉన్నటువంటి నీ శరీరము, ప్రాణము ఉన్నంత కాలం ఇంట్లో వాళ్ళు ఉంటారు. నీ చుట్టూ ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి నిలబడగలగాలి నువ్వు. ఆత్మగా నిలబడగలగాలంటే ఇట్లా పడిపోయినప్పుడల్లా ఆలోచన చేసుకోవాలి. నీ ప్రవర్తన పట్ల నువ్వు ఆలోచన చేసుకొని పడిపోకుండా ఉండేటువంటి నిలకడ చెందేటువంటి స్థితిలోకి రావాలి. కాలక్రమంలో వస్తుంది. ఒక్క రోజులో వచ్చేది కాదు. కాబట్టి ఆత్మగా నిలబడితే ఆత్మగా సహజంగా ఉండి పనులు చేస్తావు. పనులన్నీ నీ అంతకు నువ్వే మెషిన్ ఎట్లా తనకు అప్పగించిన పని చేస్తుందో అట్లా నీ పనులన్నీ నువ్వు చేస్తున్నప్పటికీ నీ మనసులో మాత్రం ఏముంటుందంటే నేను ఆత్మస్వరూపురాలిగా ఉన్నాను. చేస్తున్న పనులన్నీ నా కర్తవ్య నిర్వహణలో భాగం. కాబట్టి నేను దానితో రాగద్వేషపూరితమైనటువంటి మనసుతో తాదాత్మ్యం చెందకూడదు. చెంది ఒకటి ఇష్టంగాను, ఒకటి అయిష్టంగాను, ఒకటి కోపంగాను, ఒకటి విపరీత ప్రవర్తనతో ఇవన్నీ చేయకూడదు. నేను నా కర్తవ్యాన్ని చేయాలంతే. తటస్థంగా చేయాలి. అప్పుడు ఆత్మగా అనుభవం పొందుతావు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, పలానా ఆయన భార్యవి అన్నారనుకో, ఎవరో ఆయన పేరు పెట్టారు. ఆయనకు భార్య నీ ఊర్లో వాళ్ళు గుర్తించింది ఏంది అని అంటే నీ పేరు వెంకటమ్మో, నారాయణమ్మో, లక్ష్మమ్మో
శాంతమ్మో ఏదో పేరుందనుకో. ఆ పేరుతో పాటు ఏం చేస్తారు, పలానాయన భార్యమే అన్నారు. అంటే ఆ శరీరానికి సంబంధించిన బంధంతో నిన్ను పిలిచారు. నీ శరీరానికి ఒక పేరుంది రూపానికి. కానీ ఆ ఊర్లో ఆయన్ని గుర్తుపట్టేటువంటి ఆయన ఇంటి యజమానిగా ఉంటే ఆయన పేరు పెట్టి పలానాయన భార్య అని పిలిచారు. లేకపోతే పలానాయన కోడలు, పలానాలో బిడ్డ. ఈ పేర్లన్నీ ఎందుకన్నారు? దాంతో ఆ శరీరంతో ఉన్నటువంటి ఈ శరీరానికి ఉన్నటువంటి బంధం వల్ల. కాబట్టి గృహిణి అనే భావంతో ఆయన భార్యని గృహిణి అనే భావంతో చేస్తున్నావా లేదా? మామూలుగా ఫలానా ఆయన భార్యని నేను ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యుల్లో సభ్యురాలుగా ఉన్నావంటే నీ శరీరం ఉంది. కాబట్టి నీ భావనలో ఏ విధంగాను ఉన్నారంటే భావం లేకుండా సహజం అవ్వాలి. భావం అనేది ఏంది అంటే భావము అనేది మళ్ళీ ఈ విధమైనటువంటి బంధంతో కూడినటువంటి భావం కాకుండా ఆ కుటుంబ సభ్యురాలుగా నీ పాత్ర వేరు పాత్రలు పోషిస్తున్నావు కదా, పిల్లల దగ్గర, భర్త దగ్గర, అత్తమామల దగ్గర, లేదంటే చుట్టుపక్కల గిన్నెల దగ్గర. అన్ని శరీరంతో ఏర్పడినటువంటి దానివల్ల వచ్చినటువంటి బంధాలే. కాబట్టి దానివల్ల నీకు సహజమైపోవాలి. ఏమి సహజమైపోవాలంటే ఈ చేసే పనులన్నీ కూడా శరీర భావనతో చేయకుండా శరీరం తాను పనిముట్టది. ఆ పనిముట్టుతో నేను పని చేపిస్తున్నా. దాంట్లో ఉండి నేను ఆత్మస్వరూపురాలుగా ఉండి ఈ పనిముట్టు ఏమేం పనులు చేయాలో ఎవరెవరికి వాళ్ళకు అనుగుణంగా ఇంట్లో వాళ్ళకి ఏం పని చేయాలో ఆ పని చేపిస్తున్నా పనిముట్టుతో. నేననేది పైన కూర్చొని నేననేది ఆలోచనతో పనిముట్టుతో చేపిస్తున్నా అని కనుక భావిస్తే సహజమైపోతుంది. రాను సహజమైపోతుంది. ఈ శరీర ధర్మం నుంచి వేరైపోతావు. అప్పుడు శరీర ధర్మం అనేది శరీరం చేస్తానప్పటికీ నీ భావనలోకి తీసుకోకుండా వేరైతావు. అప్పుడు నీ దృష్టి మారిపోయి ఆత్మదృష్టి వచ్చింది. నేను ఆత్మస్వరూపురాలిని. ఆత్మగా ఉన్నటువంటిది ఏదిదో అంతటా ఉన్నది అదే ఉన్నది. దానితో నేను ప్రవర్తిస్తున్నా. నువ్వు అద్దంలో ప్రతిబింబాన్ని అందరిలోనూ నేను చూసుకుంటావు. నువ్వు అద్దంలో చూస్తే ఏం చేసింది? అద్దంలో నీ శరీరం కనపడింది. దాంట్లో నీ రూపురేఖలు, నీ ముఖము, నీ శరీరం చూసుకున్నావు అద్దంలో పోయి. కాబట్టి అందరిలో ఏముంది? అద్దంలో చూసుకున్నది ప్రతిబింబంగా కనపడింది శరీరం నీకు. రూపురేఖలు కనపడుతున్నాయి కానీ చైతన్యంగా ఉన్నది అంతటా నిండి ఒక్కటే ఉన్నది. ఆ ఎదుటి మనుషులు వాళ్ళ ఆకారాలు చూసినప్పుడు కూడా వాళ్ళ ఆకారం వేరుగా ఉన్నది, కానీ శరీరం వేరుగా ఉన్నది, కానీ చైతన్యం నాలో ఉన్నట్టే ఉంది వాళ్ళకు. కాబట్టి అద్దంలో చూస్తే నా ముఖం, నా శరీరం ఎట్లా కనపడిందో అందరినీ, ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని అందరినీ చూసినా కూడా వాళ్ళందరి రూపురేఖలు వేరుగా ఉన్నప్పటికీ వాళ్ళందరూ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఒక్క చైతన్యంగా ఉన్నారు. నాకంటే అన్యంగా ఎవరు లేరు అని భావించినాం అనుకో, అందరిలోనూ చూసావనుకో, అందరిలోనూ బాబాని చూసుకుంటున్నాం అన్నాడు. ఇక్కడ బాబా అంటే గురువు అనుకో. గురువు అనే పదానికి ఉత్తర భారతదేశంలో బాబా అని పిలుస్తారు ఎవరినన్నా కానీ. ఆ గురువును ఆ ఉత్తర భారతదేశం యొక్క పదం అది. బాబాను నిరంతరం ప్రేమించి భక్తితో పుణ్య సంస్కారాలు, పూజా పునస్కారాలు చేసి వెంబడించావనుకో గురువును, అప్పుడు ఏమైనావు? ఆ బాబా రూపం నువ్వు ధరించేసావు. ఇంకా ఆ రూపం ఏది మనసులో ఉందో ఆ రూపం ధరించావు. అందరిలో కూడా అదే విధంగా చూస్తున్నావు. దానివల్ల ఏమైనావు అంటే దానివల్ల సులభమైన మార్గం నీకు దొరికింది. ప్రేమ అనేది భగవంతుని సాక్షాత్కరింపజేసుకోవడానికి అతి ముఖ్యమైనటువంటిది ఇదే. అందరినీ ఒకే రకంగా చూడడమే భగవంతుని సాక్షాత్కారము. దాని గురించి తెలుసుకోవడానికి మార్గము అనేది ముందు ఏర్పడాలి పునాది. అందరిలో ఒక్కటిగా ఉన్నది అదే నేను. ఆ ఒక్కరు నీ ఎదురుగా కనపడుతున్న వాళ్ళు నీ అద్దంలో నీ రూపం కనపడినట్టే చైతన్యపరంగా ఒక్కరే, శరీరాలు వేరైనప్పటికీ అనేది భావించాలి. ఇప్పుడు వచ్చింది సమాధానం ఏమిటంటే, మరి భగవంతుని ఏ విధంగా ప్రేమించాలంటే ఈ విషయం గురించి మళ్ళా మెహర్ బాబాని ఇక్కడ ప్రస్తావించాడు ఆయన. భగవంతుని సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాడు. వ్యాపించి అందరిలోనూ, నీలో, నాలో, ఎదురుగా ఉన్న వాళ్ళల్లో, ఇంట్లో వాళ్ళల్లో, బయట వాళ్ళలో అంతటా ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నాడు అనేది గుర్తించి అందరినీ ప్రేమించడం ద్వారా ఏమి నేర్చుకుంటావు నువ్వంటే, శరీర ధర్మం నుంచి వేరైపోయినావు కాబట్టి అందరినీ ప్రేమించగలుగుతున్నావు. కాబట్టి శరీర ధర్మం నుంచి చూస్తే నువ్వు నీ పేరు, అవతల ఆయన వేరే పేరు, ఆ ఇంగోరు వేరే పేరు, వాళ్ళ రూపాన్ని చూసి వాళ్ళంతా నాకు మిత్రులు కదా, వీళ్ళు శత్రువులు కదా, వాళ్ళు మా వాళ్ళకు ఫలానులు బంధువులు, మా వాళ్ళకు శత్రువులు, ఈ భావనలన్నీ శరీరంతో కలుగుతున్నావు. కాబట్టి
ఆ ధర్మంతో కాకుండా నేను ఆత్మస్వరూపురాలిగా చూస్తే వేరువేరుగా కనపడే వాళ్ళంతా ఒక్కటిగా కనపడతారు అప్పుడు. నీకంటే అన్యంగా ఎవరు లేరు, అంతా ఒక్కటే. కాబట్టి జీవితంలో అది నిరంతర త్యాగంగా వ్యక్తమవుతుందన్నారు. నువ్వేం చేస్తున్నావు అంటే శరీర ధర్మంగా చేసావు. నువ్వు చేసినటువంటి పనులన్నీ కర్తవ్య నిర్వహణతో చేశావు. కాబట్టి దేహంతో కలుగుతున్నటువంటి భావాలన్నిటిని త్యాగం చేసేసావు. అవన్నిటిని త్యాగం చేసేయాలి. త్యాగం అంటే అదే. అన్ని దానికి సంబంధించినవి త్యాగం చేసి ఆత్మస్వరూపురాలిగా భావనలో ఉంటే అప్పుడు ఆ ప్రేమ అనేది సర్వవ్యాప్తంగా ఫలితాన్ని ఆశించే ప్రేమగా ఉండదు. అందరినీ ఒక్కటిగా చూసే ప్రేమ అది. కాబట్టి త్యాగం చేస్తుందది. అది అన్నిటిని త్యాగం చేయగలుగుతుంది. ఆ విధమైనటువంటిది ఏర్పడితే. నువ్వు వాళ్ళకి సహాయం చేసావనుకో అమ్మా, ఎట్లాంటి సహాయం చేశావు మామూలుగాను? వాడితో ఏదైనా లాభం పొందాలనే ఉంటుంది. ఏదో ఓ టయానికి వాడితో మనకు పని ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడే వానికి సహాయం చేద్దాం. మళ్ళా నేను రేపు మొన్నాడు నాకు వానితో పనుంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా చేసితే రేపు మనీ రేపులే ఎల్లుండో ఇంకా 4 రోజులకో, వారం రోజులకో వానితో పనుంది. ఆ పని ఆ రోజు సడెన్‌గా పోతే వాడేమనుకుంటాడో, ఈరోజు ఏదో వానికి సహాయం చేసి, ఆ మొన్నాడు నీకు కావాల్సినటువంటి లాభం కోసం సహాయం చేసినటువంటి పద్ధతిలో ఉన్నామనుకో, ఏదో లాభం పొందాలని స్వార్థం లోపల ఉన్నట్టే గదా! ఏదో టయానికి వాడితో మనకు పనొస్తుందని ఆ పనిని గురించి ఇప్పుడు సహాయం అడిగామనుకో, వాడు సహాయం అడిగాం లేదంటే వానికి సహాయం చేశాం. ఇప్పుడు సహాయం చేద్దాము అని చెప్పి చేసి మళ్ళీ టైమొచ్చినప్పుడు వాడిని పట్టుకొని, "ఏమిరా నాకిప్పుడు ఆ సహాయం కావాలి. నేను నీకు ఆ సహాయం చేశాను గదా!" అని అన్నామనుకో. ఈ చేసినది ఏమైతుంది? ఏదో యథాలాపంగా చేయలే. కోరిక మనసులో లేకపోతే నీకు కావాల్సినవి ఏవి కావాలో పెట్టుకొని చేశావు అని అర్థం. ఏంటంటే స్వార్థంతో చేశావు సహాయం. నిస్వార్థంగా సహాయం చేయలే. మళ్ళా నాకు వానితో పనుంది వారం రోజుల తర్వాత అని ఇప్పుడు సాయం చేస్తే స్వార్థంగానే చేసావు. మళ్ళీ స్వార్థంగానే అడుగుతావు వాడిని. నేను అబద్ధం చేసిట్టు కదా నువ్వు చేయని. ఇదంతా కూడా మానవుల్లో స్వార్థపూరితంగా ఉంటుంది. అట్లా కాకుండా నిస్వార్థ ప్రేమ, స్వార్థం లేకుండా చేయాలన్నప్పుడు నువ్వు శరీర భావన నుంచి విడుదలై ఉండాలి. శరీర భావం నుంచి విడుదలై ఉంటే అప్పుడు ఏదో అవసరం ఉంది అనే పద్ధతిలో కాకుండా అందరినీ ఒక్కటిగా చూసి ఒక్కటిగా ప్రవర్తించేటువంటిది వస్తుంది. కాబట్టి విడుదలైపోతావు. శరీర భావం నుంచి విడుదలయ్యి అక్కడ ఉన్నది ఎవరు నేనే కదా, నాకు నేనే సేవ చేసుకుంటూ ఉన్నా అని కుటుంబ సభ్యులైనా ఇంకోరైనా అందరూ ఒక్కటి కదా, ఒక్క స్వరూపంతో ఉన్నారు. ఏదో సాయం చేస్తే మళ్ళీ దానివల్ల ఏమవుతుందంటే పాత సంస్కారం పోతుంది, కొత్తది ఏర్పడదు. కొత్తది ఏమీ ఏర్పడకుండా నువ్వు నేనుగా కాకుండా నేను అనే స్వార్థంతో కాకుండా చేసినావు అనుకో అప్పుడు ఏర్పడదు. కాబట్టి ఆ ప్రేమ పరిపూర్ణమైన ప్రేమతో సేవ చేస్తావు. ఆ సేవ ఎట్లుంటుందంటే అప్పుడు శరీర భావన లేకుండా పరిపూర్ణంగా చేస్తావు. కాబట్టి ఆ వ్యక్తి చేస్తున్నటువంటి వ్యక్తి నేను ఒక్కటే, రూపం వేరే ఉన్నప్పటికీ నువ్వు ఆ భావన చెందావు కాబట్టి ఆ రూపం కూడా నేనేను అని ధరించావు నువ్వు. ఆ ప్రేమ రూపకంగా అన్నిట్లోనూ అదేగా ఉన్నది. అన్నిట్లోనూ అదే ఉంది. అన్నిట్లోనూ ఒక్కటే చైతన్యం ఉంది. అన్నిట్లోనూ ఒకే దేవుడు ఉన్నాడు. నేనే. ఆ నేను నా స్వరూపమే వాళ్ళందరూ గూడా అని దైవీ ప్రేమగా మారిపోయిందది. అంతకుముందేమో స్వార్థపూరిత ప్రేమ అయితే మళ్ళా ఏమవుతుంది? దాని ఫలితాన్ని అనుభవించే కర్మ గూడా వస్తుంది. కాబట్టి అట్లా గాకుండా అంతా ఒక్కటిగా అయిపోయింది. అక్కడ ముందు మానవులు జ్ఞానంలోకి ప్రవేశించాలంటే ఈ 3 గుణాలని పోగొట్టుకోవాలి. జ్ఞానంలోకి ప్రవేశించాలంటే 3 గుణాలతో ఆవరణ దోషంతో ఏదై ఉన్నావో దాన్ని గుర్తించలేకపోతున్నావు. ఆవరణ దోషం వల్ల ఆవరణనే నిజమనుకుంటున్నావు. ఆవరణ అంటే శరీరం. శరీరాన్ని అనే ఆవరణలో ఉండి నీవు దానికి అధిష్టానంగా ఉండి 3 గుణాలతో కూడి శరీరమే నేననుకొని శరీర ధర్మంగా స్వార్థపూరితంగా రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు, దంభము, అహంకారాలతో కూడుకున్నటువంటి రజోగుణ, తమోగుణంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఏమిటికి అంటే శరీరానికి ఈ గుణాలను ఆపాదించుకొని ఆ గుణాలతో ఆయా సందర్భాల్లో ప్రేమగా ఉన్నప్పుడేమో సాత్వికంగా, ద్వేషంగా, కోపంగా ఉన్నప్పుడేమో రజోగుణంగా, ఈ ఏమిటికి లేకుండా అజ్ఞానంగా ప్రవర్తించినప్పుడేమో
తామసంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. కాబట్టి ఏం చేయాలి? ఇదంతా గుణాలతో కూడుకొని ఉంది కాబట్టి అదే సత్వ సంబంధంగా బుద్ధి పరిధిలోను దైవీ కార్యక్రమాలు చేసుకుంటూ దైవ పూజలు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నావు కానీ ఆ దైవం నేను ఒక్కటే అనేటువంటి జ్ఞానం రాలే. ఎందుకు అంటే అది చేస్తున్నాననే భావనేమో నీకు పూజలు చేస్తున్న భావన ఇవన్నీ ఉన్నప్పటికీ ఇది రాలేదు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే పరిమితత్వంతో చేస్తున్నావు. అట్లా చేసినప్పుడు పరిమితత్వం లేకుండా చేయాలి అంటే అన్నీ నేనే కదా, నేనే అది అనే భావనలోకి రావాలి. నేనే ఆ స్థితిలో ఉన్నాను, నాలోనే ఉంది. ఆ పరిమితత్వం పోగొట్టుకుంటే సర్వవ్యాప్తమైనటువంటి ఆత్మగా ఉన్నా నేను అని ఆత్మస్వరూపంగా అన్నిట్లోనూ ఉంది కదా అని చూసుకోవాలి. కర్మానుసారంగా ఉపాధి భేదాలు వచ్చినాయి. నీవు చేసినటువంటి కర్మాల వల్ల ఉపాధి భేదాలు వచ్చినాయి. పురుషుడు, స్త్రీ, తండ్రి, కొడుకు, బిడ్డ, స్నేహితుడు, వేరు వేరు శరీరాలతో నీ ప్రవర్తన అంతా వచ్చడానికి కారణం ఏమిటంటే కర్మానుసారంగా వచ్చినాయి. ఉన్నదంతా ఆత్మ ఒక్కటే అనే భావనతో మనం దినచర్యలో రోజు దేన్ని సాధన చేసుకోవాలి, చేసుకొని శరీర ధర్మంలోంచి విడుదలైపోవాలి. పాము కూసం వదిలినట్టు వదిలేయాలి. వదిలేసి 3 గుణాలని వదిలేయాలి. ఆ గుణాలతో ప్రవర్తించి గుణాలు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాం దానిగా ప్రవర్తించకూడదు. సర్వసమానత్వంగా ప్రవర్తించాలి. గుణాలు ఏర్పడినప్పుడు రాగద్వేషాలు వస్తాయి. ఒకరి పట్ల చాలా ఇష్టంగా, ఒకరి పట్ల అయిష్టంగా, ఒకరి పట్ల శత్రుభావనతో ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి ఆత్మగా ఉండాలి. ఆత్మగా ఉంటే నేను ఆత్మస్వరూపంగా ఉండే చైతన్యాన్ని, వీళ్ళందరితో శరీర బంధం ఉంది కాబట్టి ఈ శరీరంతో ఏమేం చేయాలో ఆ పనులన్నీ చేస్తున్నా తప్ప వీటితో నాకేం సంబంధం నేనని పలుకుతున్నటువంటి ఆత్మస్వరూపానికి ఏ సంబంధము లేదు. శరీర ధర్మంగా నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. అంతేగాని దాంట్లో ఇంకిపోయి దాంట్లో బంధం ఏర్పరచుకొని అదే దుఃఖంలో, అదే సంతోషంలో, అదే దాన్ని తాదాత్మ్యం చెందుతూ ఉంటే ఆ కర్మల ఫలితాలు పోనే పోయి మళ్ళీ కొత్త వస్తానే ఉంటాయి సంస్కారాలు. కాబట్టి సంసారంలో ఉండి కూడా నీకేది అంటదు. నువ్వు ఆ విధంగా చేస్తే ఆత్మగా ఉంటే నువ్వు సంసారంలో ఉండి సంసారం చేస్తానే నీకేది అందులో దర్శించుకునే అనుభవం కూడా వస్తుంది. సంసారం సమాజం, బంధు, మిత్రుడు, శత్రువులు అది ఎప్పుడూ ఒకే తీరుగానే ఉంటుంది. అవన్నీ ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటాయి. కాబట్టి మీరు వినియోగించుకునే విధానంలో, మీరు వినియోగించుకునే సమాజంతో ప్రవర్తించే విధానంలో రజోగుణ తమోగుణంలో ఉంటేనేమో ఒక రకంగా, రజోగుణంలో ఒక రకంగా, తమోగుణంలో ఒక రకంగా, సత్వగుణంలో ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి బాధలన్నీ ఆ గుణాలతో ప్రవర్తించినప్పుడు వస్తున్నాయి. అహంకారం ఉంటుంది, రాగద్వేషాలు ఉంటాయి, ఈర్ష్యాసూయలు ఉంటాయి. ఇవన్నీ రజోగుణ తమోగుణంలో ఉంటాయి. దానివల్ల నువ్వు సుఖంగా ఉండవు, ఇతరులనేమో సుఖపడినీవు. నీకు కోపం వస్తూ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళకు కోపం వస్తుంది, ఇంకా నువ్వు రెచ్చిపోతావు. కాబట్టి గుణాలతో కూడినప్పుడల్లా ఆ గుణాలు ఏమవుతాయంటే ప్రకోపింపజేస్తాయి నిన్ను. అదే నువ్వు కనుక బుద్ధి పరిధిలో ఉన్నావనుకో, బుద్ధితో ఆలోచన చేసినావనుకో, బుద్ధి ఏం చేస్తుంది? మనసేమో ఎట్లా పడితే అట్లా బీకుతుంది, ఇష్టం వచ్చినట్టు బీకుతుంది. వాళ్ళు ఏం జవాబు చెప్పారో ఆ విధంగా మాటలు చెప్పాలని చూస్తుంది, అట్లా ప్రవర్తిస్తుంది. కానీ బుద్ధి పరిధిలో బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి ఏం చేయాలి? బుద్ధి విశ్లేషణ చేసుకోవాలి. లోపల విశ్లేషణ చేసుకునే తత్వం బుద్ధికి ఉంటుంది. కాబట్టి బుద్ధి సంబంధంగా నువ్వు సత్వగుణ సంబంధంగా ఉన్నావనుకో, సహనము, ఓర్పు, త్యాగం అనేటువంటి దైవీభావం అనేటువంటి గుణాలు వస్తాయి. అప్పుడు నిదానంగా పోను లాస్ట్కు నువ్వు సత్వగుణంతో ప్రవర్తించి సత్వగుణంగా ఉండే స్థితి వస్తుంది. ఆఖరికి మౌనంగా ఉండాలి అని చెప్పారు కదా. ఇవన్నిటితోనూ సంబంధం లేని వానిగా ఉండాలి అంటే ముందు ఇవన్నిట్లో నుంచి మార్పు రావాలి. వీటన్నిటిలో నుంచి ప్రవర్తనాపరమైన మార్పు నీకు రావాలి. ఇంట్లోనే మొదలైతేనే అది బాహ్యంగా అందరితోనూ వ్యవహారం అనేది మొదలవుతుంది. కాబట్టి గుణాలతో కూడినప్పుడు బుద్ధి పరిధిలో ఆలోచించి, బుద్ధి తత్వ సంబంధంగా ఉందనుకో, సహనము, ఓర్పు, త్యాగం వస్తుంది అనేటువంటి దైవీ భావన అనేటువంటి గుణాలు ఉంటాయి. అప్పుడు ఎవరన్నా ఏమన్నా చేసినా దైవేచ్ఛ ప్రకారం జరుగుతోంది అనుకుంటావు అంతే. కొట్టాడనుకో దైవేచ్ఛ, పొగిడాడనుకో దైవేచ్ఛ అని ఈ విధంగా దైవానికి అర్పణ చేస్తావు. కర్త భోక్తవి కావు నువ్వు. ఎక్కడో దైవేచ్ఛ వల్ల ఈ కర్మ ఫలితంగా వచ్చి తిట్టాడు కాబట్టి
తెలుసుకుంటాడు. తెలుసుకునే వానికి నువ్వు జవాబు చెప్పడం వరకే. వాళ్ళకు వచ్చిన కోపం అంతా ఏంది, దేని మీద ఉందంటే మీ అత్తమామల మీద, మీ ఇంట్లో వాళ్ళ మీద ఉండే కోపం కూడా చూపిస్తారు. కావాలంటే పక్కింటి వాళ్ళు అయితే అట్లా చూపిస్తారు, నీకే సంబంధం లేకపోయినా సరే చూపిస్తారు. ఏంటంటే ఆ ఇంటి మీద ఉన్నటువంటి ద్వేషం వీళ్ళకు. కాబట్టి నువ్వు భావన చెందడం బుద్ధి పరిధిలో చెందాలి, మనసు పరిధిలో కాకుండా బుద్ధి పరిధిలో సత్వగుణంతో ఆలోచిస్తే ఆ పొగిడినప్పుడు ఆనందపడిపోవడం, తిట్టినప్పుడు దుఃఖపడిపోవడం, ఇవన్నిట్లో నుంచి పక్కకు రావాలి. ఇదంతా దైవేచ్ఛగా జరుగుతున్నటువంటి దాంట్లో రావాలి. కర్త భోక్తవి నువ్వు కావు. కర్త భోక్త అయినావు అనుకో, మళ్ళీ నీకు కూడా కర్మ ఫలితం వస్తుంది. కాబట్టి కర్త భోక్తవి కాకుండా ఉంటే అప్పుడు ఆనందం, ప్రశాంతం, దైవానందాన్ని అనుభవిస్తావు. కాబట్టి 3 గుణాల గురించి మీకు విడుదలైనప్పుడు ఇవన్నీ పోతాయి. టైం దాటిపోయింది. ఈ మిగిలిన 2 పేజీలు రేపు చెప్పుకొని రేపు అయిపోతుంది. ఆత్మజ్ఞాన సాధన అనేది అయిపోయి మళ్ళా మన్నాడు అంశతత్వ విచారం లేకపోతాం. కాబట్టి చెప్పండి, మంగళం చెప్పండి. మంగళం మంగళంబో శ్రీ పుల్లయాజులకు మంగళంబు, సర్వము శుభము కోరే సద్భక్త జనులకు మంగళంబు. మంగళం గురుదేవాయ మకదీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై, పూర్ణానంద పుల్లయాజులకు జై, విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై, అనంత కోటి భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు స్వామి. జై గురుదేవ్ స్వామి.